వెల్కమ్ టు మెగా 9 టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వసుదైక కుటుంబమే మా ధ్యేయం, సెలవుల్లో ఉన్న సైనికులు వెనక్కి రావాలన్న అమిత్ షా. భారత్ పాక్ మధ్య ముదురుతున్న యుద్ధం, పాకిస్తాన్ విమానం కూల్చివేత, అదును చూసి కొడతామన్న షరీఫ్. తెలుగు రాష్ట్రాల్లో అలర్ట్, పాక్ను దెబ్బతీయాలన్న బాధితులు. పాకిస్తాన్కు గట్టి కౌంటర్ ఇచ్చాం, స్పందించిన రాజకీయ ప్రముఖులు. దేశవ్యాప్తంగా సాయంత్రం మాక్ డ్రిల్ ఎలా రక్షించుకోవాలి అనే దానిపై అవగాహన. రైట్, ఇక డీటెయిల్ చూస్తే 2025ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా స్పేస్ అంటే భారత్కు ఒక అన్వేషణ, ఒక సాధికారత అన్నారు. ఈ అన్వేషణ రాబోయే తరాలకు ప్రేరణ అని చెప్పుకొచ్చారు. రైల్వేల నుంచి మత్స్యకారుల వరకు ఇది ఉపయోగమని, అంతరిక్ష రంగంలో మహిళలు ఎంతో ముందున్నారని తెలిపారు. అనంతరం వసుదైక కుటుంబాన్ని భారత్ నమ్ముతుందని ప్రధాని మోదీ అన్నారు. నమస్కార్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్లెజర్ టు కనెక్ట్ విత్ ఆల్ ఆఫ్ యూ at the Global Space Exploration Conference 2025. Space is not just a destination. It is a declaration of curiosity, courage, and collective progress. India's space journey reflects this spirit. From launching a small rocket in 1963 to becoming the first nation to land near the south pole of moon, our journey has been remarkable. Our rockets carry more than payloads. They carry the dreams of 1.4 billion Indians. India's achievements are significant scientific milestones. Beyond that, they are proof that the human spirit can defy gravity. India made history by reaching Mars on its first attempt in 2014. Chandrayaan-1 helped discover water on the moon. Chandrayaan-2 gave us the highest resolution images of the moon. Chandrayaan-3 increased our understanding of the lunar south pole. We built cryogenic engines in a record time. We launched 100 satellites in a single mission. We have launched over 400 satellites for 34 nations on our launch vehicles. This year, we docked 2 satellites in space, a major step forward. Friends, India's space journey is not about racing others. It is about reaching higher together. Together, we share a common goal to explore space for the good of humanity. We launch a satellite for the South Asian nations. Now, the G20 satellite mission announced during our presidency will be a gift to the global South. We continue to march ahead with renewed confidence, pushing the boundaries of scientific exploration. Our first human space flight mission, Gaganyaan, highlights our nation's rising aspirations. Namaskar. It is a great pleasure to connect with all of you. పహల్గామ్లో అమాయకులపై జరిగిన దారుణ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సైనిక చర్యలో భాగంగా అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్లోని అఖ్మూర్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక JF-17 యుద్ధ విమానాన్ని భారత బలగాలు కూల్చివేశాయి. ఈ ఘటన సరిహద్దులో ఉద్రిక్తతలను అనూహ్యంగా పెంచింది.
అఖ్మూర్ ప్రాంతంలోని సుంగల్ సమీపంలోని రాజ్చక్ గ్రామంలో కూల్చివేయబడిన ఈ JF-17 విమానం శిథిలాలు పడిపోయాయి. పాక్ యుద్ధ విమానం భారత్ గగనతలం వైపు రావడానికి ప్రయత్నించి కూల్చివేతకు గురి కావడం ఆపరేషన్ సింధూర్ తీవ్రతను చాటి చెప్తుంది. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ భూభాగంలోని 9 ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినట్లు సైన్యం ప్రకటించింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను భారత ఆర్మీ వెల్లడించింది. అయితే ఓవైపు భారత్ గట్టిగానే పాక్కు సమాధానం ఇవ్వగా పాకిస్తాన్ మరోసారి దేశంపై దాడి చేసేందుకు రెడీ అయిందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, హైదరాబాద్, వైజాగ్లను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ 3 నగరాల్లో పోలీసులు అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ఇవాళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇక పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ దాడిని ప్రతి ఒక్కరూ హర్షించాలన్నారు. 3 ఉగ్రవాద సంస్థలపై దాడి జరిగిందని తెలిపారు. కాగా హిందువుల మీద దాడి జరుగుతూనే ఉందన్న పవన్ కళ్యాణ్ ప్రధాని నేతృత్వంలో ధీటైన జవాబు ఇచ్చామని కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం ప్రధానికి మనమంతా అండగా ఉందామని చెప్పుకొచ్చారు. ఇద్దరిని చనిపోయిన 27 మందిలో కూడా 2 ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే, వాళ్ళ పిల్లల ముందే, వాళ్ళ సహధర్మచారుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు. తల లేకుండా చేశారు. హిందువా ముస్లిమా అనే అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవమని. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశంలో ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 90s నుంచి కూడా కశ్మీర్ అనేది మనకి ఎప్పటి నుంచి కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్, అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది. కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు ఇది 90లో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని కశ్మీరీ పండిట్స్ని చంపేశారు. ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానానికి తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు. సో హిందువుల మీద దాడి అనేది ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ అ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. ఇట్స్ అ కమెండబుల్ జాబ్ done by our army personnel and defense personnel, and we have to appreciate them. We'll stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. We will stand by you, sir, and whatever you have taken, whatever decision, bold decision you take, we're going to stand by you. We are with you. Kutumbalto పాక్ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అన్నారు. కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం రాత్రి పాకిస్తాన్కు గట్టి గుణపాఠం నేర్పింది. ఈ సందర్భంగా విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారకంగా ఈ చర్య చేపట్టామని వివరించారు. కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాద క్యాంపులను ప్రోత్సహిస్తుందన్నారు. ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని తెలిపారు. కశ్మీర్ ఆర్థికాభివృద్ధిని అడ్డుకునేందుకు దాడి చేశారు అని వెల్లడించారు. शामिल होने के लिए आप सभी का धन्यवाद। जैसा कि आप सभी जानते हैं 22 अप्रैल 2025 को लश्कर तैयबा से संबंधित पाकिस्तानी और पाकिस्तान प्रशिक्षित आतंकवादियों ने भारत में जम्मू और कश्मीर के पहलगाम में भारतीय पर्यटकों पर बर्बरतापूर्ण हमला किया। 25 भारतीयों और 1 नेपाली नागरिक को कायरतापूर्ण मौत के घाट उतार दिया गया। मुंबई के 26 नवंबर 2008 के हमलों के बाद
ये भारत में हुई किसी आतंकवादी हमले में मारे गए आम नागरिकों की संख्या की दृष्टि से सबसे गंभीर घटना है। पहलगाम का हमला अत्यधिक बर्बरतापूर्ण था, जिसमें वहां मौजूद लोगों को करीब से और उनके परिवारों के सामने सिर पर गोली मारी गई। हत्या के इस तरीके से परिवार के सदस्यों को जानबूझकर आघात पहुंचाया गया। साथ ही उन्हें यह नसीहत भी दी गई कि वे वापस जाकर इस संदेश को पहुंचा दें। यह हमला स्पष्ट रूप से जम्मू और कश्मीर में बहाल हो रही सामान्य स्थिति को बाधित करने के उद्देश्य से किया गया था। चूंकि पर्यटन फिर से अर्थव्यवस्था का मुख्य आधार बन रहा था, इस हमले का मुख्य उद्देश्य इसे प्रतिकूल रूप से प्रभावित करना था। पिछले वर्ष आप सभी जानते हैं 2.25 करोड़ से अधिक पर्यटक कश्मीर आए थे। इस हमले का मुख्य उद्देश्य इसलिए संभवतः यह था कि इस संघ राज्य क्षेत्र में विकास और प्रगति को नुकसान पहुंचाकर इसे पिछड़ा बनाए रखा जाए और पाकिस्तान से लगातार होने वाले सीमा पार आतंकवाद के लिए उपजाऊ जमीन बनाने में सहायता की जाए। हमले का यह तरीका जम्मू और कश्मीर और शेष राष्ट्र दोनों में सांप्रदायिक दंगे भड़काने के उद्देश्य से भी प्रेरित था। इसका श्रेय सरकार और भारत के सभी नागरिकों को दिया जाना चाहिए कि इन प्रयासों को विफल कर दिया गया। एक समूह ने खुद को रेजिस्टेंस फ्रंट TRF कहते हुए इस हमले की जिम्मेदारी ली है। यह समूह संयुक्त राष्ट्र द्वारा प्रतिबंधित पाकिस्तानी आतंकवादी समूह लश्कर तैयबा से जुड़ा हुआ है। यह उल्लेखनीय है कि भारत ने मई और नवंबर 2024 में संयुक्त राष्ट्र की 1267 कमेटी की सैंक्शंस मॉनिटरिंग टीम को अर्धवार्षिक रिपोर्ट प्रस्तुत की थी, जिसमें TRF के बारे में साफ इनपुट दिए गए थे। इससे पाकिस्तान स्थित आतंकवादी समूहों के लिए कवर के रूप में TRF की भूमिका सामने आई। इससे पहले भी दिसंबर 2023 में भारत ने इस टीम को लश्कर तैयबा और जैश ए मोहम्मद के बारे में सूचित किया था, जो TRF जैसे छोटे आतंकवादी समूहों के माध्यम से अपनी गतिविधियों को संचालित कर रहे हैं। इस संबंध में 25 अप्रैल को UN सिक्योरिटी काउंसिल प्रेस वक्तव्य में TRF के संदर्भ को हटाने के लिए पाकिस्तान के दबाव पर भी ध्यान दिया जाना चाहिए। पहलगाम आतंकवादी हमले की जांच से पाकिस्तान के साथ आतंकवादियों के संपर्क उजागर हुए हैं। रेजिस्टेंस फ्रंट द्वारा किए गए दावे और लश्कर तैयबा से ज्ञात सोशल मीडिया हैंडल द्वारा इसको रीपोस्ट किया जाना इसकी पुष्टि करता है। పాకిస్తాన్పై భారత్ చేసిన దాడిపై స్పందించారు అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేపడుతుందని అన్నారు. పహల్గామ్ దాడి హేయమైనదని ఇవాళ భారత్ తీసుకున్న యాక్షన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. భారతదేశానికి స్వతంత్రం 1947లో వచ్చినప్పటి నుంచి మనకు పాకిస్తాన్తో విరోధిగా ఉన్నారు. ఆ రోజు నుంచి ఈవేళ వరకు ఒక్క దేశానికి ఎవరైతే విరోధీలుగా ఉన్నారో వాళ్ళతో స్నేహం చేశారు, ఎవరైతే మిత్రులుగా ఉన్నారో కూడా వాళ్ళతో కూడా విరోధం చేయించారు. ముఖ్యంగా 1962 చైనాతో కలిసారు పాకిస్తాన్. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి భారతదేశం మీద యుద్ధాలు చేస్తున్నారు, ఉగ్రవాదులు పంపిస్తున్నారు, డబ్బిస్తున్నారు. చైనా పూర్తి సాయం చేస్తుంది పాకిస్తాన్కి. ఈ పరిస్థితిలో మనం ఉన్నాం. ఇలా దాంట్లో ఇది వాళ్ళు మన మీద ఉగ్రవాదులు పంపించడం కొత్త కాదు. దాదాపు 40 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ ఏం నిర్ణయానికి వచ్చిందంటే, సైన్యాలు పంపిస్తే ఓడిపోతున్నాం, ఉగ్రవాదులు పంపిస్తే రోజు గొడవ అవుతుంది, లో కాస్ట్ వార్, తక్కువ ధరతో మనం యుద్ధం చేస్తున్నాం అని ఆ పాలసీ మీద, ఆ థియరీ మీద అది పంపిస్తూ వచ్చింది. మన పహల్గామ్లో జరిగింది కూడా కొత్త కాదు, కానీ సడన్గా వచ్చింది, షాక్ వచ్చింది. అది మన సెక్యూరిటీ పొరపాటు వల్ల కూడా కొంతవరకు జరిగింది అనుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు యుద్ధం వస్తుందా లేదా, ఈవేళ భారతదేశం కొన్ని యాక్షన్ తీసుకున్నది ఒక 9 ఉగ్రవాదీ క్యాంప్స్ మీద. ఈ పరిస్థితులు ఏంటంటే పాకిస్తాన్ ఏం చేస్తుందో మనం చూడాలి. పాకిస్తాన్ ఎంతవరకు చేస్తుంది, మనం చేసినంతే చేస్తుందా, ఇంకా పెంచుతుందా, దాని మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల చాలామంది అనుకుంటున్నారు యుద్ధం అయిపోయింది, మనం యాక్షన్ తీసుకున్నామని. కాదు, ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు పాకిస్తాన్ ఏం స్టెప్ తీసుకుంటుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. పాకిస్తాన్ చైనా చెప్పిన మాట వింటుంది, కొంచెం అమెరికా వాళ్ళు చెప్పిన మాట కూడా వింటుంది. వాళ్ళు తక్కువగా వెళ్ళమంటున్నారు. తక్కువగా వెళ్తారా లేదా వచ్చే 24 గంటల్లో మనకు తెలిసిపోతాయి. దాంతోపాటు మన ప్రభుత్వం పహల్గామ్ తర్వాత ఒక విశేషమైన
సమస్య మొదలకు తీసుకొచ్చింది. ఏమనంటే మనం వెంటనే తప్పకుండా ఈ ఇండస్ వాటర్ని మనం ఏ రకంగా మనం ఆప్ చేయాలి, మన ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అది పెద్ద షాక్ అయిపోయింది పాకిస్తాన్. 60 సంవత్సరాల నుంచి వాళ్ళతో ఒప్పందం ఉన్నాం, ఎప్పుడు ఇది ఎత్తలేదు. ఒప్పందం లేనప్పటి నుంచి కూడా నీరు ఇచ్చేవాళ్ళం. సో అది కూడా ఒక పెద్ద సమస్యగా రాబోయే రోజుల్లో అవుతుంది. ఎప్పుడైతే ఈ మోడీ ప్రభుత్వం ఇండస్ నీరు ఆఫ్ చేస్తాం అనగానే పాకిస్తాన్కి పెద్ద షాక్ వచ్చింది. దీనికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఫ్యూచర్లో. ఏ రకంగా మన ప్రభుత్వం డీల్ చేస్తుంది. ఇండస్ నీళ్ళు ఒక బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం అంటే రోజు వాడేది కాదు, అది చూపెట్టాలి, మనం సరి చేయించుకోవాలి, అంత ఫినిష్తో చేయాలి. సో రాబోయే రోజుల్లో ఒక పెద్ద యుద్ధం జరగకపోతే కొంతవరకు పాకిస్తాన్ దారిలో తీసుకొచ్చే అవకాశం ఉన్నది మన ప్రభుత్వానికి. మన ప్రభుత్వం చేస్తుందా, పరిస్థితులు అలాగ వస్తాయా, సమయం చెప్తుంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే భారత సైన్యం పాక్పై రివెంజ్ తీర్చుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా రేపు దేశవ్యాప్తంగా 259 లొకేషన్లలో మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. దాదాపుగా 50 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టడం ఇదే మొదటిసారి. కార్గిల్ యుద్ధం అప్పుడు జరిగిన అవి సరిహద్దు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు 7 గంటల వరకు ఈ మాక్ డ్రిల్స్ దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. యూపీలోని బరేలీలో జిల్లాల వారీగా బ్లాకౌట్ రాత్రి 8 నుంచి 8 గంటల 10 నిమిషాల వరకు కొనసాగనుంది. ఈ సమయంలో పౌరులు తమ ఇళ్లలో లైట్లను ఆపటం, ఇన్వర్టర్లను వినియోగించుకోవటం, సెల్ ఫోను లేదా ఫ్లాష్ లైట్లను వినియోగించడం మానేయాలని సూచించారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ విశాఖ నగరంలోని మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది. దీని కింద కోత జారీలపేట వద్ద వైమానిక దాడి అనుకరణ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. కొత్త జాలరీపేట, ఆక్సిజన్ టవర్లలో సాయంత్రం 7 గంటలకు బ్లాకౌట్ ఉంటుంది. ఇదే క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని అనేక ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అండమాన్ నికోబార్ దీవుల పౌర రక్షణ మాక్ డ్రిల్లకు పూర్తిగా సిద్ధం చేయబడ్డాయని వెల్లడైంది. అలాగే సాయంత్రం 4 గంటలకు వైమానిక దాడి సైరన్లను దేశ రాజధాని ఢిల్లీలో మోగించనున్నారు. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైనిక దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఒక భారతీయుడిగా తాను ఎంతో గర్వపడుతున్నానని అన్నారు. ఈ కీలక సమయంలో దేశ ప్రజలందరూ ఏకతాటిపై నిలిచి జాతీయ ఐక్యతను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి తన అధికారిక ఎక్స్ ఖాతాలో జై హింద్ అంటూ తన స్పందనను తెలియజేశారు. అటు భారత్ చేసిన దాడిపై మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు కూడా స్పందించారు. భారత సైన్యం చేసిన పనికి గర్వంగా ఉందని తెలిపారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై జరిపిన వైమానిక దాడులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపింది. పహల్గాంలో టెర్రరిస్టులపై ఉగ్రవాదులు చేపట్టిన దాష్టికానికి భారత సైన్యం గట్టిగా సమాధానమిచ్చిందంటూ తెలిపింది. భారత సైన్యం తన సత్తాను చాటిందని, భారత సైన్యం చర్యలు అభినందనీయమంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి సమయంలో పార్టీలకు అతీతంగా ఐక్యతను చాటాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ భారత సైన్యానికి అండగా నిలబడి వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలంటూ కవిత తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయంతో భారత సత్తా ఏంటో ప్రపంచానికి మరోసారి తెలిసిందని, ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు పెరడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భారత దాడులు ఉగ్రదానికి చేసిన హెచ్చరికగా భావిస్తున్నామని తెలిపారు. సాధారణ పౌరులకు హాని కలిగించకుండా దాడులు చేసిన భారత ఆర్మీకు అభినందనలు తెలిపారు. మోదీ త్రివిధ దళాలకు దేశ ప్రజలందరికీ సంఘీభావంగా ఉన్నారని తెలిపారు. మరి భారతదేశం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఈ రోజున ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరి మీద దాడి చేయడం సబబుగానే మేము అందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఆ రోజున అమాయకంగా ఏమీ తెలియనటువంటి పౌరులందరినీ కూడా మరి అక్కడ టూరిజంకి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా విచక్షణారహితంగా కాల్పులు జరిపి వాళ్ళందరినీ కూడా చంపడం చాలా దారుణం. ఈ రోజున మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ని పూర్తి స్థాయిలో స్వాగతిస్తా ఉన్నాయి. ప్రతి దేశం కూడా ఈ రోజు మన బలగాలు చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. దానికి ప్రజలందరూ ఎంతో ఆశాతరేఖలు పనిచేస్తున్నారు. సరైన సమాధానం ఇచ్చాం. మొట్టమొదటిసారిగా మన టెక్నాలజీ ఏంటి, భారతదేశ పవర్ ఏంటి అనేది చూపించిన
చేసిన ఆపరేషన్ ఇది. ప్రిసైజ్ గా ఉగ్రవాద స్థావరాల మీద కరెక్ట్ గా అంటే సెంటీమీటర్ మీటర్తో సహా కొలిచి మరి స్థావరాలు ధ్వంసం చేయడం అనేది నిజంగా మన మిలిటరీ పవర్ కి తార్కాణం. భారతదేశం ఎంతో ముందు ఉంది. ఈ దెబ్బ ఉగ్రవాదులందరికీ ఒక హెచ్చరికగా తయారు. ఉగ్రవాదులకి మరి ఈ రోజుగా రైట్, ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ. జై హింద్.